అండి. ఇవాళ మేము నిమ్మకాయ అల్లం పులిహోర చేసుకుంటున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అన్నం, ఇది లెమన్ జ్యూస్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పులు, అలానే ఎండుమిర్చి. ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. చేసుకొని బాండి పెట్టుకున్నాక నూనె వేసుకుందాం. నూనె బాగా కాగాక పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు బాగా వేగాక జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు బాగా వేయించుకున్నాక ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. అల్లం, కొద్దిగా ఎండుమిర్చీలు వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకుందాం. టేస్ట్ కోసం ఇంగువ తప్పనిసరిగా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నిమ్మకాయ జ్యూస్ ని మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని మనము రైస్ లో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలిపేసుకున్నాక ఉప్పు టేస్ట్ చేసుకుందాం. సరిపోకపోతే సరిపడ ఉప్పు వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. నిమ్మకాయ అల్లం పులిహోర రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా బ్లాగ్స్.